ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. మధ్యప్రదేశ్లోని పురాతన ఉజ్జయిని నగరంలో ఈ ఉదయం అరుదైన ఆధ్యాత్మిక దృశ్యం ప్రత్యక్షమైంది. మహాదేవుడి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమమైన భస్మహారతికి ఈరోజు ఉదయం మహాకాళేశ్వర ఆలయం భక్తులతో సందడిగా మారింది. పూజా కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్ర పద్ధతుల్లో కొనసాగించగా దేవాలయమంతటా భక్తిభావం వెల్లివిరిసింది. ఉజ్జయిని పవిత్రత, పరమేశ్వరుని శివతత్వంతో నిండిన ఈ క్షేత్రంలో శుక్రవారం మరోసారి దివ్యమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఉజ్జయినిలోని ప్రసిద్ధ బాబా మహాకాళేశ్వర ఆలయం ఈ ఉదయం భక్తులతో కళకళలాడింది. ఎంతో ప్రసిద్ధి పొందిన భస్మహారతిని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్నారు. శివభక్తులతో నిండిన మండపం, గంటల శబ్దం, ఢమరుక నాదం ఇవన్నీ ఇక్కడి వాతావరణాన్ని మరింత ఆధ్యాత్మికంగా మార్చాయి. మహాకాళేశ్వర ఆలయం నిర్వహించిన ఈ భస్మహారతి సాధారణ హారతి కాదు. మహాకాళేశ్వరుని మహిమను ప్రత్యక్షంగా వీక్షించే అరుదైన అవకాశమిది. భస్మహారతి ప్రారంభమైన క్షణం నుంచే ఆలయమంతటా ఆధ్యాత్మిక వైభవం అలుముకుంది. పూజారులు శాస్త్రోక్తంగా హారతి కార్యక్రమాన్ని ప్రారంభించగా దివ్య హారతుల వెలుగులో మహాకాళేశ్వర లింగం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆ దృశ్యం చూసిన భక్తుల కళ్లల్లో భక్తి రసంతో కూడిన ఆనందం మెరిసింది. ఇక్కడికి దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఈ అనుష్ఠానం ప్రతిరోజూ జరిగేదే అయినప్పటికీ ప్రతి భక్తుడికి ఇది జీవితంలో ఒక పవిత్ర అనుభూతిగా మిగులుతుంది. ఉదయం వేళ జరిగే ఈ హారతికి భారీగా జనసందోహం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి మదిలో ఒకే భావం, భగవంతుడిని దర్శించి ఆయన ఆశీస్సులు పొందాలని. జై శ్రీ మహాకాళేశ్వర, జై శివశంకర నినాదాలతో, మంత్రోచ్చరణలతో ఆలయం మారుమ్రోగింది. భక్తుల నినాదాలు, హారతి వెలుగులు ఇవన్నీ కలిసి ఆ ప్రదేశాన్ని ఒక దివ్య క్షేత్రంగా మార్చాయి. హారతి ముగిసిన తరువాత కూడా భక్తుల ఉత్సాహం తగ్గలేదు. ఎంతో మంది భక్తులు మహాదేవుని దర్శించుకుని ప్రశాంతతతో, పరమానందంతో ఆలయం వెలుపలకి వచ్చారు. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో మరోసారి భస్మహారతి దివ్యకాంతులను నింపింది.